నమస్తే. వెల్కమ్ టు లియో న్యూస్. ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో అల్లర్లు సృష్టించేందుకు, ప్రజల్లో మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు, కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అందులో భాగంగానే నిన్నటి మొన్నటి వరకు హిందూ ధర్మ పరిరక్షకుడు జగన్మోహన్ రెడ్డి అని ప్రచారం చేసుకున్నటువంటి వైసీపీ తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 3 నెలల్లోనే టీటీడీ గోశాలలో 100 గోవులు చనిపోయాయని చెప్పి ఒక కొత్త ప్రచారానికి మూలుకుంది. సో ఇది వార్తల్లో నిజం లేదు అని చెప్పి ఇప్పటికే టీటీడీ ఖండించినా కూడా ఈ ప్రచారాలను అయితే ఆపట్లేదు. సో ఈ వార్తల్లో నిజమెంత, నిజంగానే 100 గోవులు అక్కడ చనిపోవడం జరిగిందా? అండ్ ఇంకో విషయం ఏంటంటే ఎక్కడో చనిపోయినటువంటి ఫోటోలను తీసుకొచ్చి వీళ్ళు ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు అంటున్నారు. సో దీని గురించి మరిన్ని వివరాలు డీటెయిల్గా తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం అండి. నమస్తే. సో టీటీడీ గోశాలలో 100 గోవులు చనిపోయాయని చెప్పి, కేవలం ఈ 3 నెలల్లోనే చనిపోయాయని చెప్పి వైసీపీ ఒక కొత్త ప్రచారానికి పూనుకుందండి. సో అసలు ఈ వార్తల్లో నిజమెంత? అయితే టీటీడీ దీన్ని కొట్టిపారేయడం జరిగింది. ఇవి ఎక్కడో ఫోటోలు తీసుకొచ్చి వైసీపీ కావాలనే ఇలా ప్రచారం చేస్తోంది అంటోంది. సో అక్కడ నిజాలు ఏంటి? నిజంగానే అక్కడ 100 గోవులు చనిపోవడం జరిగిందా? మీరేం చెప్తారు? అంటే నేను తిరుపతి వాస్తవ్యురాలుగా, అంటే గతంలో నేను చూసిన గోశాల ఏది ఉందో, అంటే జగన్మోహన్ రెడ్డికి బిఫోర్, ఆయన సీఎంగా ఉన్నదాని బిఫోర్ కానివ్వండి, అసలు గోశాల చూడటానికే పర్యాటకులు వెళ్ళేవాళ్ళు. అంత సుందరీకరణగా ఉండేది. చాలా బాగా మంచి గోవులు ఉండేది, పుష్టిగా బాగా ఉండేటివి. గోశాల వెళ్ళటం కూడా అందరికీ అక్కడ ఎవరైనా వచ్చిన యాత్రికులు కానివ్వండి, అది కూడా చూడటానికి వెళ్ళేవాళ్ళు. కొన్ని వందల ఎకరాలలో కానివ్వండి, కొంతమంది చాలా అంటే గోవులన్నీ దానం చేస్తారు. చాలా వరకు భక్తులు గోవులు టిటిడికి ఇస్తానని కానివ్వండి, వాళ్ళు మొక్కుకోవటంతో అక్కడ తీసుకొచ్చి వాళ్ళు దానంగా ఇవ్వటం కానివ్వండి, గోవుల్ని వాటిని అన్నిటికీ సంరక్షించడానికి ఒక ప్లేస్, అంటే ఆ ప్లేస్ కూడా చాలా బాగా, అంటే వాటికి వసతి కల్పించి ఆ రకంగా ఉండేది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారో అప్పటి నుంచి కూడా అక్కడ గోవులన్నీ తరలించేయటం జరిగింది. అసలు ఏదైతే యాత్రికులు చూడటానికి, ఆ ప్లేస్ను కూడా చూడటానికి ఎంత పుణ్యక్షేత్రంగా భావించేవాళ్ళు, ఆ ప్లేస్ కూడా పిచ్చి మొక్కలు మొలిసిపోయాయి. చాలా వరకు గోవు శాతం తగ్గిపోయింది అక్కడ. అంటే గోవుల్ని కూడా సంరక్షించడానికి చాలా వరకు అక్కడ స్టాఫ్ను పెట్టడం, వాళ్ళతో బాగా గోవుల్ని శుభ్రంగా ఉంచడం కానీ ఇవన్నీ జరిగేది. వీళ్ళకి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి హిందూ మతం మీదే ఒక నమ్మకం లేదు. వాళ్ళకి హిందువులు మనోభావాలు కండి. ఇప్పుడు మనం హిందువులకి ఎలా అనిపిస్తుంది, హిందూ మతం మీద నమ్మకం లేదు అని చెప్తున్నారు. మరి ఆయన హిందూ ధర్మ పరిరక్షకుడని, వాళ్ళ ఇంటి పక్కన గోశాల ఉందని, ఆయన దేశవాళీ గోవులను పెంచుకుంటున్నాడు అని చెప్పి మొన్న వైసీపీ సోషల్ మీడియా అకౌంట్స్లో, ఈవెన్ అఫీషియల్ అకౌంట్స్లో కూడా ప్రచారం చేశారు కదండి. అంటే ఇప్పుడు గోశాల ఆయన ఒక ఆవుని పెంచినంత మాత్రానే ఆయన హిందువులకి మనోభావాలకు విలువిస్తున్నాడు అనుకోవాలా? మీరు ఒక విషయం, ఇక్కడ గోవు పాలు అనేది చాలా శ్రేష్టమైనది. సో ఆ విధంగా ఆయన హెల్త్ రీత్యా తీసుకోవటం కోసం అది పెట్టుకున్నాడు. సో అంతేగాని అందుకని నేను ఒక గోవు పాలు తాగుతున్నాను, నేను హిందూ మతానికి విలువిస్తానని అంటే ఎవడైనా నవ్వుతాడండి. అట్లా అనుకుంటే ఆవు పాలు తాగే వాళ్ళందరూ కూడా హిందూ మతం అని అన్నట్టు ఉంటుంది. ఇది మనం అలా అర్థం తీసుకోవటానికి లేదు. వాళ్ళకి హెల్త్ రీత్యా ఆవు నెయ్యి తింటారు, అది చాలా పవిత్రమైంది. సో ఆవు పాలు కానివ్వండి, ఇవి తీసుకుంటే హెల్త్కు మంచిది. సో ఆవు పాలు, నెయ్యి ఇలాంటివి మంచిది కాబట్టి, పెరుగు, మజ్జిగ ఇట్లాంటివి చాలా ఇంపార్టెంట్ ఉన్నది మనకు. అసలు మన ఆహారపు అలవాట్లలో గోవుకు అంత ప్రత్యేకత స్థానం ఉంది. ఆ స్థానంలో దాని నుంచి వచ్చిన పాలు దగ్గర నుంచి నెయ్యి వరకు అన్నీ కూడా చాలా శ్రేష్టమైనవి అనేది మనం నమ్ముతాం. సో దానికోసం ఆయన వాడుతుండొచ్చు. అందుకని ఆయన హిందువుల పరిరక్షకుడుగా ఉంటాడు, హిందువులకి నేనేదో మేలు చేస్తానని అంటే ఇంకా నాకంటే పిచ్చోళ్ళు ఎవరు లేరు. ఆయన మాట నమ్మారంటే, నమ్మేవాళ్ళు కూడా లేరు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, నేను ఏం మాట చెప్పినా నమ్ముతారని, ప్రజలు నమ్ముతారని ఇంకా ఆయన అనుకుంటున్నారు చూడండి. అది చాలా తప్పు. ఇప్పుడు టీటీడీనే స్వయంగా చెప్పింది ఇక్కడ అలాంటిది ఏమీ జరగలేదు అని చెప్పి. అసలు అంత పెద్ద ప్రచారాన్ని ఎలా చేయగలిగిందంటారు వైసీపీ? అంటే టీటీడీ అంటే మనకు తెలుసు కదా ఎంత పవిత్రమైనది, అక్కడ ఎంత రూల్స్ కూడా కఠినతరంగా ఉంటాయి. అండ్ అసలు ఒక్క గోవు చనిపోయిందంటేనే చాలా ఇదిగా తీసుకుంటారు హిందువులు. అలాంటి 100 గోవులు చనిపోకపోయినా చనిపోయిందని ప్రచారం చేయడం అంటే మామూలు విషయం కాదు. అంటే పెద్ద ఎత్తున హిందూ మనోభావాలను, అంటే వాళ్ళ అభిమానాన్ని రెచ్చగొట్టేందుకే ఆ విధంగా చేసిందనుకోవచ్చా? ఇక్కడ ఎలా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి ఏ మాట నమ్ముతున్నారు అని ఆయన అనుకోవటం అది ఒక అవివేకమే నిజంగా.
ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు 5 సంవత్సరాలు కూడా మనం టెంపుల్స్లో ఎలాంటి అరాచకాలు జరిగాయి అనేది అందరికీ తెలుసు. మనం ఇప్పుడు ప్రత్యేకంగా దాని గురించి హిందువులైన వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. 5 ఏళ్ళు వాళ్ళు పడ్డ నరకయాతన ఏంటో, వాళ్ళు ఒక టెంపుల్కి వెళ్తే అక్కడ జరిగిన బిజినెస్లు ఏంటో, అక్కడ ఒక రకమైన వ్యాపారం లాగా వాడుకున్నారు టెంపుల్స్ అన్నీ కూడా వాడుకున్నారు. పవిత్రత అనేది లేకుండా చేశారు. హిందువుల మనోభావాలకి ప్రతి చోట అడుగడుగునా కూడా ఇబ్బందులు కలిగించారు. అది హిందువులకి అందరికీ తెలిసిందే కదా. ఈ రోజున ఏంటంటే హిందువుల ఓట్ బ్యాంక్ కోసమే కానివ్వండి, హిందువుల మనసులో మళ్ళా స్థానం కల్పించుకోవాలనే కానివ్వండి, లేదంటే ఒకవేళ బీజేపీతో మళ్ళీ ఆయన ఏమైనా కలవాలనే ఉద్దేశంతోనా అనే ఆలోచనతో ఇప్పుడేమో హిందువుల మీద ఆయనకి ఏదో ప్రేమ ఉన్నట్టు, హిందువుల మనోభావాలు ఆయన నేనే ముందుకు తీసుకెళ్తాను, వాళ్ళకి హిందువులకి ఏదైనా నేనే చేశాను అని చెప్పుకోవటం చూస్తే నిజంగా చాలా వరకు హిందువులందరూ కూడా ఈయనకి మతి భ్రమించి మాట్లాడుతున్నారా అనే భయం కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు గత 5 ఏళ్ళు సీఎంగా చేసిన వ్యక్తి ఈ రోజున ఇలా మాట్లాడుతున్నాడంటే ఆయన ఊహల్లో ఉన్నాడా, ఆయన ఇంకా ఊహల్లో ఉండి మాట్లాడుతున్నాడా, ఆయన ఒక క్లారిటీ లేదు. ఇప్పుడు నేను ఆయన గీపెట్టుకుని నన్ను అపోజిషన్ లీడర్గా గుర్తించండి అని అన్నప్పుడు, అపోజిషన్ లీడర్గా గుర్తించాలి అని అనుకున్నప్పుడు ఆయన మాట్లాడే మాటల్లో ఎక్కడ క్లారిటీ లేదు కదా. 5 ఏళ్ళు నువ్వు చేసింది ఏంటి, ఇప్పుడు నువ్వు మాట్లాడే మాట ఏంటి, నెక్స్ట్ నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అనేది కూడా ఒక క్లారిటీ లేని మాటలు అయిపోయినాయి. సో ప్రజలకు ఏ రకంగా నమ్ముతారు ఆయన్ని? అంటే ఆయన హయాంలో లడ్డూలో నెయ్యి కల్తీ జరిగింది అన్న ప్రచారం వచ్చింది. అది దాని గురించి ఆధారాలు లభించాయి. ఆ నింద పడింది కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఏదో ఒక విధంగా నింద వేసేస్తే వాళ్ళే కడిగేసుకోవడానికి టైం పడుతుంది, ఈలోపు వాళ్ళు నమ్మేస్తారు అన్న ఆలోచన కూడా ఉండొచ్చు. ఆ నేపథ్యంలో కూడా ఇలా జరిగి ఉండొచ్చు అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. సో ఎంతవరకు నిజం అంటే ఇక్కడ ఏంటంటే గత 5 ఏళ్ళు వాళ్ళు చేసిన అరాచకాలు, హిందువుల మీద జరిగిన అరాచకాలు, వీళ్ళు ఎప్పుడైనా కూడా హిందువులకి ఎక్కడి వరకు ఓపిక అనేది ఉంటుందంటే వాళ్ళ పర్సనల్గా జరిగినా కూడా ఓకే, వాళ్ళు ఏదైతే నమ్ముతారో గాడ్ని, ఏ దేవుడిని అయితే నమ్ముతారో, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దేవుడు ఉంటుంది కాదనట్లేదు. వాళ్ళు ప్రతి దేవుడి దగ్గర గుడిలోనూ ఇవి చేసిన వాళ్ళే. రాముల వారి టెంపుల్ తీసుకోవచ్చు, దుర్గమ్మ వారి టెంపుల్ తీసుకోవచ్చు, తిరుపతి తీసుకోవచ్చు, సింహాచలం తీసుకోవచ్చు. ఎక్కడ చూసినా ఏ టెంపుల్స్లో చూసినా వీళ్ళు చేసిన అరాచకాలు, విగ్రహాల ధ్వంసం కానీ, రాముల వారి విగ్రహాలే కానివ్వండి, ఇలా ప్రతి టెంపుల్లో కూడా వీళ్ళు అరాచకాలు చేశారు. సో దాని మూలాన హిందువులకు ఎలా అనిపించిందంటే వాళ్ళు ఏదైతే వాళ్ళ మనస్సాక్షిగా వాళ్ళు ఏదైతే పూజిస్తారో దేవుడిని, ఆ దేవుడికి దగ్గర వీళ్ళు అన్యాయంగా ప్రవర్తించినప్పుడు వాళ్ళకైతే టాలరేట్ చేయలేరు ఎవరు కూడా. సో అది చూపెట్టారు. ఇప్పుడు ఆయనకి ఏంటంటే మళ్ళీ ఆ ఓట్ బ్యాంక్ని వెనక్కి తీసుకొచ్చుకోవాలి. ఆ ఓట్ బ్యాంక్ని తెచ్చుకోవాలి అని అన్నప్పుడు సో నేను హిందువులకి సపోర్టింగ్గా ఉన్నాను, నేను హిందువుల కోసం నేను పనిచేస్తున్నాను. ఆ గోవులని ఈరోజు కూటమి ప్రభుత్వం ఇన్ని గోవులు 100 గోవుల వరకు చనిపోయినాయని చెప్పి ప్రచారం చేయటం కానివ్వండి, అసత్య ప్రచారం అది ఏంటంటే ఇప్పుడు ఆ గోశాల అంతా కూడా పిచ్చి మొక్కలు మొలిసిపోయాయి. ఆ ప్లేస్లో అంతా ఏదైతే టీటీడీ దేవస్థానంలో ఉన్న ఆ గోశాలు ఉన్నాయో ఈ 5 ఏళ్ళు పిచ్చి మొక్కలు మొలిసిపోయినాయి. అక్కడ గోవులు అంటే చూడటానికి వెళ్ళి సందర్శకులు చూడటానికి వెళ్ళిన ప్లేస్ని పిచ్చి మొక్కలతో నింపేశారు అని అంటే ఎలాంటి బాధాకరమైన విషయం అది ఈయన ఇంట్లో సొమ్ము పెడుతున్నారా, వీళ్ళ పార్టీ సొమ్ము పెడుతున్నారా? కాదు కదా, అది టీటీడీ భరిస్తుంది. అక్కడ ఉన్న గోవులకంతా సంరక్షించడానికి అది టీటీడీ దేవస్థానంకి సంబంధించింది. అలాంటి చోట్లన్నీ కూడా వీళ్ళ ఆవుల్ని అమ్ముకోవటమే కానివ్వండి, దానికి పెట్టే ఖర్చు తగ్గిపోతుంది కదా అని చెప్పి వీళ్ళు లెక్కలు రాసుకోవటం, అక్కడ ఉన్న గోవులన్నీ అమ్ముకోవటము, ఇవన్నీ చేశారు. ఈ రోజున దాన్నంతా కూడా బాగు చేస్తున్నది. ఈ రోజున టీటీడీ బోర్డు వచ్చిన తర్వాత మళ్ళీ నార్మల్ స్థితికి తీసుకురావటానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అక్కడ. సో ఇవన్నీ చూసినప్పుడు ఇప్పుడు వీళ్ళు చేసిన పనులన్నీ దాన్ని బాగు చేయడానికి ప్రయత్నిస్తుంది కూటమి ప్రభుత్వం. కానీ ఈ రోజున వీళ్ళు చేసిన పనులన్నీ కూడా గతంలో వీళ్ళు చేసిన పనులన్నీ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద నెట్టడానికి చూస్తున్నారు. అంటే 5 ఏళ్ల క్రితం జరిపోయిన వీళ్ళ హయాంలో జరిగినవన్నీ కూడా ఇప్పుడు చెప్తున్నారనంటే సాక్ష్యాధారాలు ఏంటి? నోరుంది అన్నదాన్ని నోటితో మాట చెప్పటం కాదు కదా, నువ్వు ఎవిడెన్స్ ఏముంది అది చూపెట్టమనండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మళ్ళా కొత్త స్ట్రాటజీ తీసుకొచ్చాడు. హిందువులతో మళ్ళీ ఆడుకోవటం మొదలుపెట్టారు, మతాల చిచ్చు పెడుతున్నారు. సో మతాల చిచ్చు పెట్టాలనే దానికి కూడా మనం పాస్టర్ హత్య చూసాం అని హత్యగా క్రియేట్ చేయాలని ప్రయత్నించాడు. యాక్సిడెంట్ని హత్యగా క్రియేట్ చేయాలని ప్రయత్నించారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే వైసీపీ వాళ్ళు చేసిన పని. సో అంటే ఇక్కడ ఏంటి, 3 మతాలు కూడా గొడవలు పడాలి, సో వీళ్ళు కొట్టుకోవాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్
ఎలాంటి మత ఘర్షణలు లేకుండా కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి దిశలా ముందుకు తీసుకెళ్తుంది. దీనిలో మత చిచ్చు పెట్టాలి అనేది పాస్టర్ విషయాన్ని తీసుకొచ్చి, ఆయన యాక్సిడెంట్ విషయాన్ని తీసుకొచ్చి ఏ రకంగా ఒక గత 15-20 రోజులుగా ఏ రకంగా మాట్లాడారు అంటే, మీరు ఒక్కటే ఇక్కడ ఆలోచించాలి. ఇప్పుడు ఎందుకు హిందువులు గుర్తొచ్చారు? 5 సంవత్సరాలు ఎందుకు గుర్తు రాలేదు హిందువులు? బలవంతంగా వెళ్ళిపోయి విలేజెస్లో మగవాళ్ళు లేని టైంలో వెళ్ళిపోయి పాస్టర్స్ వెళ్ళిపోయి వాళ్ళ బలవంతంగా మత మార్పిడి జరుగుతుంది అని గగ్గోలు పెట్టుకున్న రోజులు, ఊర్లలో విగ్రహాలు ధ్వంసం చేస్తున్న రోజులు, ఆ రోజున ఎందుకు గుర్తు రాలేదు? సోషల్ మీడియా పరంగా ఎంతమంది ఓపెన్గా చెప్పారు, కానీ ఎందుకు పట్టించుకోలేదు? ఎవరైనా సరే ఎవరి మతానికైనా గౌరవం ఇవ్వాలి. ఒక సీఎం స్థాయిలో ఉండేవాడు ఒక తండ్రితో సమానం. అన్ని మతాలకి విలువ ఇవ్వాలి, అందరినీ సుభిక్షంగా ఉండేటట్టు చూడాలి. కానీ ఇక్కడ మట్టుకు జరిగింది ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న 5 ఏళ్ళు కూడా నువ్వు చేసింది ఎవరికి సపోర్ట్ చేసావు? ఏ మతానికి కించపరిచావు? ఏ మతంలో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టావు? ఏ గుడులు ఉండకూడదని నువ్వు ప్లాన్ చేసావు? హిందూ మతం అనేది ఆంధ్రప్రదేశ్లో తుడిచిపెట్టాలి అనే ప్లాన్ చేసిన వ్యక్తి కదా. అలాంటి వ్యక్తి నువ్వు ఈరోజు గోశాల గురించి, గోవుల గురించి మాట్లాడుతున్నావు అని అంటే, గత 5 ఏళ్ళు నువ్వు గోశాలలో చేసిన పని ఏంటి? ఈరోజు గోశాలలో ఉండే అభివృద్ధి ఏంటి అని చూసుకోవాలి. వాళ్ళు దాతలు ఏవైతే ఇచ్చారో గత 5 ఏళ్ళు ఇచ్చిన గోవులన్నీ ఏమయ్యాయి? దాన్ని సమాధానం చెప్పమానండి. అమ్ముకున్నారుగా, గోవుల్ని కూడా అమ్ముకున్నారుగా. నేను అనేది ఒకటే, ఇక్కడ గోవుల్ని అంటే గోవు అనేది హిందువులు చాలా పవిత్రంగా భావిస్తారు. ఆ గోవు ఉసురు కూడా కొట్టింది, అందుకే 11కి వచ్చారు. కళేబరాలకి ఇప్పుడు టీటీడీలో ఏదైతే గోవు దానం చేస్తే అది పాలు ఇవ్వటం కూడా మానేసిన తర్వాత అయినా సరే, దాని వయసు అయిపోయినా కూడా దాన్ని వాళ్ళు పోషిస్తారు. అక్కడ వీళ్ళు కళేబరాలకి తోలేయటం, కషాయ కొట్లకు తోలేసేయటం, ఇవి చేసినప్పుడు ఆ పాపం వీళ్ళకి రాదా? అదే జరిగింది. సో అదే చెప్తాం, ఎప్పుడు కూడా చేసిన తప్పులు ఎక్కడికి పోవు, మళ్ళీ వెన్నంటే వస్తూనే ఉంటాయి. అదే జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.